దేశవ్యాప్తంగా చర్చనీయాంశం మారిన పుణే లోహగఢ్ కోట హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం వెలుగులోకొచ్చింది. హత్య కేసులో అరెస్టైన సియా గోయల్ పోలీసుల విచారణలో సంచలన విషయం వెల్లడించినట్టుగా తెలుస్తోంది. తనకు పెళ్లి ఇష్టం లేదని కేతన్ అగర్వాల్ కు ముందుగానే చెప్పారని, అతడు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడానికి అంగీకరించలేదని సియా తెలిపినట్టుగా దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. చేతన్ చౌదరితో సియా గోయల్ ప్రేమలో ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఆమెకు కేతన్ను వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. దీంతో ఆ విషయాన్ని కేతన్కు సియా చెప్పింది. అయితే తనది చాలా ధనిక కుటుంబమని, చాలా ప్రభావవంతమైందని, పారిపోవడానికి ప్రయత్నించిన ఈ పెళ్లి నుంచి తప్పించుకోలేవని తనతో కేతన్ అన్నట్టుగా పోలీసులకు సియా చెప్పింది. సియా వాదనలను పోలీసులు ఇతర ఆధారాలతో సరిపోల్చి పరిశీలిస్తున్నారు. మరోవైపు పోలీసుల విచారణలో సియా గోయల్, చేతన్ చౌదరి ఒకరిపై ఒకరు నేరారోపణలు చేసుకుంటున్నట్టుగా సమాచారం. ఈ నేరానికి సూత్రధారు ఎవరు అనే ప్రశ్నకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. ఇటు సియాతో కలిసి పారిపోవడమే తన లక్ష్యమని, హత్యకు ఆమెనే పురుగొల్పిందని చేతన్ పోలీసులకు చెప్పాడు. అయితే ఈ హత్య ఆలోచన చేతన్ తేనని, జూన్ 14న జరిగిన హత్యాయత్నం విఫలమైన తర్వాత అతడు తన ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడని సియా తెలిపింది. ప్రస్తుతం వారిద్దరూ జూన్ 29 వరకు పోలీసు కస్టడీలో ఉండబోతున్నారు. ఇది ఆల్రెడీ ఉన్న